వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొట్టేసింది అంతా. ఇప్పుడు ఇదే చర్చ. దాదాపు 138 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ గనులు ఆయన మైనింగ్ అక్రమంగా దోపిడీ చేసేశారు అనేది ఇప్పుడు తాజాగా ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అదే ఒక సంచలనంగా మారింది. కాకాని విషయంలో తాజాగా ఆయన మీద ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున క్వార్జ్ అక్రమ తవ్వకాలు జరిగాయని తెలిపారు. మొత్తంగా 138 కోట్ల విలువైన 63,000 టన్నుల క్వార్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టారని నిర్ధారించారు. గనులు అలాగే పోలీసు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ సహా ఇతర ఏ శాఖల నుంచి సమస్యలు, ఇబ్బందులు రాకుండా తాను చూసుకుంటానని చెప్పి అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ తవ్వకాలు నిర్వహించిన నిందితుడు కాటంరెడ్డి కరుణాకర్ రెడ్డి ఈయన A7 అట ఈ గట్టి భరోసా ఇవ్వడంతో ఇదంతా యథేచ్ఛగా కొనసాగిందంటే బయటకు వచ్చిందట ఈ విషయం. ఇదంతా వాస్తవానికి ఈ